it's such a proud moment for all the Hindus అంటే హిందుస్థాన్లో ఉండే వాళ్ళందరికీ కూడా, బికాజ్ ఇది రిలీజన్కి సంబంధించింది కాదు, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ వాట్ రామా లెడ్ హిజ్ లైఫ్. సో ఆయన జీవితం అందరికీ ఆదర్శం. ఆయన, సీతాదేవి, ఎవరు రామాయణంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ వాళ్ళ లైఫ్ ఈజ్ ఆదర్శం ఫర్ ఎనీ గృహస్థు. సో వీఆర్ జస్ట్ సో హ్యాపీ టు బి born in this era, to see Ramudu again, to see Ayodhya again. Thank you to all the people who sacrificed for Ayodhya. We are blessed. First of all, Visista team అందరికీ ఒక్క నిమిషం, సారీ. ఫస్ట్ ఇండియన్స్ అందరికీ జై శ్రీరామ్. ఈ లైవ్ స్ట్రీమింగ్ అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు విశిష్ట వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సారీ, ఆ రాముడే మన ముందు ప్రత్యక్షంగా దిగొచ్చినట్టు అనిపించింది. ప్రాణప్రతిష్ఠ గురించి మాట్లాడటానికి మాటలు రావటం లేదు. ఇది చాలా ప్రత్యేకమైన క్షణం మన జీవితాల్లో. నా జీవితంలో ఇది జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. మన అందరికీ కూడా చాలా ప్రత్యేకమైన దినం, ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ఆ రాముడు తిరిగి ఆయన జన్మస్థలానికి రావడం మన అదృష్టం. ఆయన అందరి దీవెనలు కూడా మనం కోరుకుంటూ, ఆయన అందరికీ కూడా మన భారతదేశాన్ని రక్షిస్తూ, భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మనందరికీ కావాల్సిన శక్తి, ఆ ఉద్దేశం అన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారని ఆయనకు ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. అంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేము. దిస్ ఈజ్ అంటే ఇండియాలోనే అందరికీ ఆనందపడే విషయము. మాటలు రావట్లేదు ఆనందంలో, ఎందుకంటే రాముడు మళ్ళీ తిరిగి వచ్చాడు, మనందరినీ మళ్ళీ ఆయనే చూసుకుంటాడని నమ్మకం. జై శ్రీరామ్ అండి. సంతోషం అండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం కదా రామాలయం. ఇది బాగుంది. మన ప్రియతమ మోడీ గారికి ధన్యవాదాలు. ఇలాంటి సన్నివేశము వస్తుందని నేను చిన్నప్పటి నుంచి అనుకోలేదు. మా అమ్మ నాన్న వాళ్ళు, నేను చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు, ఒక 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు రామ జన్మభూమి ఉద్యమం జరిగింది. అప్పుడు విన్నాను చిన్న టీవీలలో, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలలో వింటుంటిని. అయోధ్య గురించి ఇప్పుడు అవడం వల్ల నాకు చాలా సంతోషం ఉంది. ఇలాంటి సంతోషము నా జీవితంలో ఇంకోసారి రాదనుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశం అంటే ఒక గొప్ప దేశం. తెలుగు ప్రజలకు కానీ మన భారతదేశంలో అందరికి కానీ చాలా పెద్ద పండుగ ఇది. ప్రతి ఒక్క వాళ్ళు ఈ అయోధ్య పండుగ రోజు, ఈరోజు అందరు ప్రతి ఇంటికి మంచిగా ముగ్గులు వేసుకొని, గడపకు మామిడి తోరణాలు కట్టి, ప్రతి ఒక్కరూ ఇంటికాడ సంతోషంగా హ్యాపీగా ఈరోజు గడపాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి రోజు ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే మన ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొందాడు. ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్లో 2025 నాటికి మన భారతదేశం బాగా డెవలప్ అవుతుంది, ప్రపంచ దేశాలని దాటి ఒక స్థాయికి వెళ్తుంది. నేను కూడా అదే కోరుకుంటున్నాను. మన భారతదేశం గొప్ప దేశము, ఒక రాముడు సీత జన్మించిన దేశం కాబట్టి మన భారతదేశం ఒక గొప్ప స్థాయికి వెళ్తుందని అనుకుంటున్నాను. నిరుద్యోగం కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా పోతాయి. ఎందుకంటే ఇది మంచి రోజు. ఈ రోజు వల్ల ప్రతి ఒక్కరు బాగుపడతారు. ఎందుకంటే చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు, సంతోషమైన రోజు. జై మోడీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగుండాలి. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏ మూలకున్నా కానీ, అడవిలో ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి. ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు బాగుండాలి. ఓకేనా? బయట దేశం వాళ్ళు కూడా మన భారతదేశంలో ఇవాళ రామ జన్మభూమి జరుగుతుంది కాబట్టి ఈ రోజు పూజ మీరు కూడా బయట దేశం ఉన్న వాళ్ళు కూడా బాగా సంతోషంగా గర్వంగా చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ బాగుండాలి. మన భారతదేశ పౌరులు ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతాకి జై. జై జవాన్, జై కిసాన్.